సూపర్ ఫాస్ట్‌గా మన జుట్టు పెరగాలంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఆ టిప్ ఏంటో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే మనకు జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడుగ్గా పెరగటానికి మనం ఏం వాడాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. మనకి జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. మొదటిగా అయితే వాతావరణం. ఈ సీజన్స్ అనేవి మారుతూ ఉండగా మన జుట్టు కూడా చాలా ఊడిపోతూ ఉంటది. దుమ్ము వల్ల కావచ్చు, లేదు అంటే గనక దుమ్ము, అలాగే స్వెట్, వీటన్నిటి వల్ల కూడా మన జుట్టు చాలా బాగా ఊడిపోతూ ఉంటది. అండ్ ఇంకొకటి మనం దువ్వేటప్పుడు కూడా మనం ఎక్కువ జుట్టు ఊడిపోయినట్టు చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, మరి సొల్యూషన్ ఏంటి అని అనుకుంటున్నారా? సో నా సొల్యూషన్ అనేది నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది వాడటం వల్ల మీకు ఒక జుట్టు అనేది హైడ్రేట్గా ఉంటుంది, స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్ కాల్చిన పోషకాలన్నీ అందటం వల్ల మన జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది ఊడకుండా. సో ఆ సీక్రెట్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా సీక్రెట్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే గనక మనందరి ఇంట్లో ఉండే కరివేపాకు అనేది చూపిస్తున్నాను. సో కరివేపాకు మనం కూరల్లో తీసి పడేస్తాం కానండి, నిజంగా కరివేపాకు ఒక ప్రయోజనాలన్నీ తెలుసుకుంటే మీరు అస్సలు పడేయరు. మనం కరివేపాకు తినటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఇప్పుడు నేను చూపించే ఈ యొక్క ఆయిల్లో కూడా మనము కరివేపాకు అనేది తీసుకుంటున్నాం. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనొక నెత్తి మీద ఉన్న చర్మం, స్కాల్ప్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే హెయిర్ ఫాలికల్స్కి అంటే కొన్ని హెయిర్ ఫాలికల్స్ అంటే ఒక్కొక్క ప్లేసెస్లో మనకి జుట్టు అనేది అసలు రాదు. ఆ ప్లేసెస్లో హెయిర్ ఫాలికల్స్కి అలా డెడ్ అయిపోయి ఉంటాయి కదా, వాటిని చక్కగా రిమూవ్ చేసి మళ్ళీ ఒక హెయిర్ ఫాలికల్స్ నుంచి జుట్టు అనేది రావటానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకి ఈ కరివేపాకు. అండ్ అలాగే నేను సేమ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు, కాకపోతే నేను కరివేపాకు అనేది ఎక్కువ తీసుకున్నాను, కొంచెము గోరింటాకు అనేది కొంచెం తీసుకున్నాను అనమాట. సో కాబట్టి ఒకవేళ మీరు 1 కప్ కరివేపాకు తీసుకుంటే ఒక 1/2 కప్ అనేది గోరింటాకు తీసుకోండి, హెన్నా లీవ్స్. సో ఈ గోరింటాకు వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే గనక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ ఉంటే గనక వాటిని చక్కగా క్యూర్ చేసేస్తుందండి. డాండ్రఫ్ అయితే అస్సలు ఉండదు మనం గోరింటాకు వాడటం వల్ల. సో అలాగే మనకి హెయిర్ ఫాల్ కూడా, జుట్టు అనేది అసలు ఊడకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 5-6 ఆకులు మందార ఆకులు అనేవి తీసుకున్నాను. సో మందార ఆకులు వాడటం వల్ల, ఈ ఆయిల్లో వాడటం వల్ల మెయిన్గా మన ఒక హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి. జుట్టు పెరగటానికి మంచిగా స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కూడా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వాడాల్సిందే. సో మనము ఏ ఆయిల్ వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏది అందితే అది, ఏది అందుబాటులో ఉంటే ఆయిల్ వాడటం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉండవు. సో బయటవి మనం ఏదైనా పర్చేస్ చేసినా కూడా మనకి భయం, ఏమైనా కెమికల్స్ ఉంటాయేమో అని. అందుకని ఇంట్లోనే మనము ఇలా తయారు చేసేసుకుని వాడటం వల్ల జుట్టు ఊడకుండా, డాండ్రఫ్ ప్రాబ్లం లేకుండా, హెయిర్ ఫాలికల్స్ మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక 1 కప్ అనేది కరివేపాకు తీసుకున్నా, అలాగే 1/2 కప్ అనేది గోరింటాకు తీసుకున్నాను, అలాగే ఒక 5-6 ఆకులేమో మందార ఆకులు తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే కనుక, మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే అదే వాడండి. నేనైతే గనక పారాషూట్ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. సో అలాగే నేను ఏంటి అంటే కనుక క్యాస్టర్ ఆయిల్ అన్నా సరే మీరు కొంచెం తీసుకోవచ్చు, లేదు అంటే సేమ్ రేషియోస్లో కాకపోయినా మీరు ఒక కప్ మీరు కొబ్బరి నూనె తీసుకుంటే ఒక 1/2 కప్ వరకు మీరు ఆముదం తీసుకోవచ్చు, లేదు అంటే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె అయినా తీసుకోవచ్చు. అలా కాంబినేషన్స్లో తీసుకుంటా ట్రై చేయండి. కొబ్బరి నూనె ఒక్కటే మనం వాడటం వల్ల ఆ వాటి యొక్క పోషకాలే మన జుట్టుకి అందుతాయి. అదే 2-3 ఆయిల్స్ కాంబినేషన్స్లో మనం వాడటం వల్ల చక్కగా ఎక్కువ ఏమవుతుందంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి అందటానికి హెల్ప్ అవుతాయి. అదే నేను చెప్పాలనుకుంటున్నా. సో కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఆయిల్స్ ఏదైనా 2 ఆయిల్స్ తీసుకోండి. కొబ్బరి నూనె ఎక్కువ తీసుకోవాలి, మస్టర్డ్ ఆయిల్ కావచ్చు, ఆవాల నూనె అయినా, ఆముదం నూనె అయినా, ఇంకా ఏ ఆయిల్ అయినా సరే తీసుకున్న కొబ్బరి నూనెకి కొంచెం తగ్గించి తీసుకోండి. ఆ రేషియో అనేది మీరు పాటించండి. సో మనం తీసుకుని చక్కగా
బౌల్లోకి మనం అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇంకా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. ఎక్కువ హైలో పెట్టినా కూడా మనకి అంత మాడిపోయే అవకాశం ఉంది. సిమ్లో పెట్టుకుని చక్కగా మరిగించుకున్న తర్వాత ఆకులన్నీ కొంచెం డ్రై అయ్యి మనకి మంచిగా కలర్ చేంజ్ అయ్యింది ఆయిల్ అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఏదైనా గ్లాస్ జార్ తీసుకోండి, ఏదైనా గ్లాస్ బాటిల్, అందులోకి మనం ఇలా వడగట్టేసుకోండి. మీ దగ్గర ప్లాస్టిక్ ఉన్నా సరే ఓకే. గ్లాస్ జార్ అయితే కనుక మనకి 45 days వరకు ఈ యొక్క ఆయిల్ అనేది ఏమీ చెడిపోకుండా హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. కొంచెం కొంచెం తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా వాడరు కాబట్టి. సో నేను కొంచెం తయారు చేసుకుని ఇది 45 days వరకు మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఉపయోగపడదా అని అడుగుతారు కొంతమంది. పడదా అంటే ఫస్ట్లో మనకు ఉన్నంత ఎఫెక్టివ్ తర్వాత ఆయిల్కి అంత ఎఫెక్టివ్ ఉండదండి. 45 days వరకు మనకు మ్యాక్సిమం హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ 45 daysలో కంప్లీట్ చేసేసేయండి. ఆ ఆయిల్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కాల్ప్కి టచ్ అయ్యే విధంగా అప్లై చేయండి. రిమైనింగ్ హెయిర్ గురించి ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే కనుక ఎక్కువ స్కాల్ప్కి తగిలే విధంగా అప్లై చేస్తాను. సో మొత్తం ఒక స్కాల్ప్ అంతా అప్లై చేస్తాను. అండ్ రిమైనింగ్ హెయిర్ కూడా ఏంటి అంటే మనకి ఏమీ డ్రై అవ్వకుండా, ఫ్రీజీనెస్ లేకుండా, సో తెగిపోకుండా ఉండటానికి రిమైనింగ్ హెయిర్కి, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి చివరి కూడా నేను అప్లై చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం మీరు స్కాల్ప్కి అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోండి. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అందకపోయినా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న మనకి స్ట్రెస్ కావచ్చు, టెన్షన్స్ వల్ల కావచ్చు, వేటి వల్ల అయినా సరే మనకి మసాజ్ చేసుకోవటం వల్ల చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే మనం ఏదైతే ఆయిల్ అప్లై చేస్తున్నామో అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకు హెయిర్ ఫాలికల్స్ అందుతాయి. అంటే హెయిర్ ఫాలికల్స్కి ఇండైరెక్ట్గా మంచిగా చెప్పాలంటే ఫుడ్ అందుతుంది. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ మెయిన్గా ఈ వర్షాకాలంలో తడవటం వల్ల కావచ్చు, వాతావరణం వల్ల కావచ్చు, దుమ్ము, తడిచిన జుట్టు వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఈ ఆయిల్ అనేది మీరు వాడటం ట్రై చేయండి. హెయిర్ ఫాల్కి మీరు చెక్ పెట్టేసేయవచ్చు. సో చాలామంది ఏంటి అంటే డైలీ అప్లై చేయకపోయినా హెడ్ బాత్ చేసే ముందన్న అప్లై చేసేసుకుని తలస్నానం చక్కగా చేసేయండి. వారానికి ఇలా 2 సార్లు అనేది వాడటం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటుంది, చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ కానీ వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే, భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్, మన 2 టెంపరేచర్స్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో చాలా ఈజీగా మనం వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా ఈజీగా యూస్ చేసేయచ్చు. అకేషనల్గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేసేసేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఇలా ఆయిల్ అనేది తయారు చేసుకోవాలి. ఇలా ఆయిల్ తయారు చేసుకుని వాడటం వల్ల స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. జుట్టు అనేది ఊడిపోకుండా, డ్రైగా అవ్వకుండా, హెయిర్ ఫాలికల్స్కి కావాల్సిన పోషకాలు అన్నీ అంది జుట్టు చక్కగా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.